వేయబడ్డామని, శ్రమల దినాలు అని ప్రపంచంలో ఉన్న అనేక క్రైస్తవ బిడ్డలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న ఈ దినాల్లో తండ్రి, మీరు సిలువ వేయబడటానికి ముందున్న పరిస్థితులను ఈరోజు ధ్యానించడానికి మాకు సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 18వ అధ్యాయం 12 నుంచి 24 వచనాల వరకు చూద్దాం. ఆగండి, చదువుమనలేదు, మీరు తీసి పెట్టుకోండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం నుంచి మీరు నా వైపు చూడాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. గ్రామాల్లో కానీ అక్కడక్కడ ఎక్కడైనా మనం క్రిస్మస్ వచ్చిందనుకోండి, క్రిస్మస్ వస్తే మనం ఏం చూద్దాం? స్టార్ చూస్తాం. చర్చిలలో ఎక్కువగా పాత్రలు వేసి చిన్నపిల్లలతో హేరోదు రాజును, గాబ్రియల్ దూతను, మరియను, యోసేపును, చిన్న క్రీస్తును పశువులను పడుకోబెట్టి, అంటే అప్పుడు జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని మనం ఒక పాత్రల ద్వారా చూపించి సువార్త ప్రకటించడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం. అదే రీతిగా గుడ్ ఫ్రైడే వచ్చింది అనుకోండి. గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు దాదాపుగా సిలువ వేయబడిన క్రీస్తు విషయాల్లో ఎక్కువ మట్టుకు ధ్యానిస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభుల వారిని సిలువ వేసేటప్పుడు ఆ జడ్జిమెంట్లో, ఆ తీర్పులు ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఈరోజు ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం. అందులో ఎంతమంది ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తులకి మనకేమైనా పోలిక ఉందా అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారిని మనం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 4 సువార్తలు చదివినా, ఎప్పుడైతే గెత్సేమనే తోటలో ఆయన పట్టుకున్నారో ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్లారు? యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం. అంతటా సైనికులను, సహస్రాధిపతియు, యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుకు జడ్జిమెంట్ చేసే విషయాల్లో అన్నా కూడా ఒక ప్రధానమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం. మనం ఆ యోహాను సువార్త 18వ అధ్యాయం 12 నుంచి 24 వచనాల వరకు చూస్తే అన్నాను గురించినటువంటి సమాచారం మనకి దొరుకుతుంది. ఏంటంటే, అన్నా దగ్గరికి ఆయన తీసుకెళ్లారు, కానీ అన్నా అధికారికంగా ప్రధాన యాజకుడు కాదు. హల్లెలూయా. అన్నా ప్రధాన యాజకుడు కాదు. ఆయన ప్రధాన యాజకుడి కేటగిరీలో ఉన్నాడు, కానీ ఆయన ప్రధాన యాజకుడిగా అధికారికంగా లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం 12 తర్వాత 13, అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కైపాకు మామ. దేవునికి స్తోత్రం. ఆయన ఏంటి అంటే, ఆ సంవత్సరం ఎవరైతే ప్రధాన యాజకుడిగా ఉన్నాడో తన కూతురి భర్త అన్నమాట ఆయన. కైపా ఎవరు? ప్రధాన యాజకుడు. కైపా అన్నకి ఏమవుతాడు? అల్లుడు అవుతాడు. మామన కైపా మామ, అన్న అల్లుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా మామగారు చీఫ్ మినిస్టర్ అనుకోండి, నా లెవెల్ ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం. అన్నకు పిల్లలు ఉన్నారు, ప్లస్ వాళ్ళ మామగారేమో ప్రధాన యాజకుడు. ఆయన ఉండే కాంపౌండ్ కూడా ఏంటి అంటే, ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయనుకోండి, దిగిపోయిన ఎమ్మెల్యేనా క్వార్టర్స్లోనే ఉంటాడు. అంటే ఆ క్వార్టర్స్లో ఉన్నప్పుడు వాస్తవంగా ఆ సంవత్సరంలో ఆయన ఎమ్మెల్యేగా లేకపోయినా ఎమ్మెల్యే గుర్తింపుతో ఉంటాడు. కాబట్టి
ఈ అన్న ప్రధాన యాజకుడు కాకపోయినప్పటికీ ఆయన ఒక శక్తి కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. ఎందుకంటే ఆయన వాస్తవంగా అధికారికంగా ప్రధాన యాజకుడు కాకపోయినప్పటికీ తన మామగారు, తన పిల్లలు ఒక మంచి లెవెల్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో ఆయన యొక్క పేరు పలుకుబడి, ఆయన ప్రభావం, దాని పేరు చెప్తే చాలు. కొన్నిసార్లు ఊళ్ళలో ఏదైనా గొడవ లేనప్పుడు, పంచాయతీలు జరుగుతున్నప్పుడు ఆయన సర్పంచ్ కాడు, వార్డు మెంబర్ కూడా కాడు, కానీ అక్కడికి వెళ్తాం. ఎందుకు? ఆయన అలాంటి ప్రభావం కలిగి ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభును విమర్శించేటప్పుడు వాస్తవంగా ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. కానీ ఆయనకు పలుకుబడి ఉందని, పేరుందని, ఆయన మాట చెల్లుద్ది అని సరాసరి వాళ్ళు ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళటం న్యాయమా అన్యాయమా? చెప్పాలి. అన్యాయమే కదా. తీసుకెళ్తే డైరెక్ట్ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ప్రధాన యాజకుడు ఆయనను విమర్శించడానికి అధికారం ఉంది, హక్కు ఉంది. కానీ అన్న మాత్రం తనకు పేరు పలుకుబడి ఉంది, తన మాట చెల్లుద్ది అని అక్కడున్నటువంటి బంట్రోతులకి, అక్కడున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళు అక్కడ తీసుకెళ్లాల్సింది, కయప దగ్గరికి తీసుకెళ్లాల్సింది అన్న దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అంటే ఆయన ఎంత ప్రభావం గలవాడైతే ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళాలి, అవునా కాదు? ఇప్పుడు మనం అన్నాను గురించి ఆలోచన చేస్తే అదే 18వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడు? అక్కడ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయపకు మామ, కయప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అన్న ఒక డిసైడ్కి వచ్చాడు, ఆయనకంత తెలుసు, ఓకేనా, ఆయన దగ్గరికి యేసు ప్రభును తీసుకుని వచ్చినప్పుడు వాస్తవంగా ఆయన ఏం చేయాలి? ఆయన ఏం చేయాలంటే ఆయనను అడిగి, మరి ఇది చెప్తున్నది అబద్ధమా, నిజమా, సత్యమా అని కనుక్కోవాలి. కానీ ఆయన ఆ పని చేయలేదు. మనం అదే 18వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తే ఒక మాట చూద్దాం. బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన యేసు ప్రభుల వారిని అడిగాడు. వాళ్ళు తీసుకొని రాగానే యేసు ప్రభు ఏమంటాడంటే, నేను వీళ్ళందరితో మాట్లాడినప్పుడు సమాజ మందిరంలోకి వెళ్ళాను, దేవాలయంలోకి వెళ్ళాను, వాళ్ళకి ఏ విషయం కూడా రహస్యంగా చెప్పలేదు, సీక్రెట్గా చెప్పలేదు, పబ్లిక్లో ఓపెన్గా చెప్పాను. కాబట్టి నేను ఏ విషయంలో కూడా తప్పిదం చేయలేదు. ఒకవేళ నీకు డౌట్ ఉంటే నువ్వేం చేయాలి? నన్ను పట్టుకుని వచ్చారు కదా ఈ శాస్త్రులు, ప్రజలు అంతా ఉన్నారు కదా, ఒకసారి వాళ్ళని అడుగు అని యేసు ప్రభుల వారు 20వ వచనంలో జవాబు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. జవాబు ఇస్తే అన్న ఏం చేయాలి? వాస్తవంగా మరి మాట చెప్పింది కరెక్టా కాదా అని అక్కడ వచ్చిన ప్రజల్ని అడగాలి. వాస్తవంగా ఆయన సమాజ మందిరంలో ప్రజలందరూ చూస్తుండగానే అందరూ వినేటట్టుగా ప్రతి విషయాన్ని అలా బోధించాడు. కానీ అన్న ఏం చేశాడు తెలుసా? ఆయనకు సత్యంతో పని లేదు. దేవునికి స్తోత్రం. మీరు ఆ 12 నుంచి 24 వచనాల దాకా కనుక మనం చదివితే దేవునికి స్తోత్రం, అన్న యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమైపోతుంది. వాళ్ళు ఈయన నేరం చేశాడని చెప్పి తీసుకొచ్చారు, అవునా కాదు? ఈయన వాస్తవంగా నేరం చేశాడా లేదా అని ఆయన ఏం చేయాలి? అక్కడ తెలుసుకొని పరిష్కరించి ఆయనలో తప్పిదం కనిపిస్తే మళ్ళీ ఏం చేయాలి? పైకి పంపించాలి. కానీ ఆయన ఎలాంటి సత్యాన్ని తెలుసుకోకుండానే
24వ వచనానికి వచ్చి చూస్తే ఆయన ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. యేసుపై నేరం మోపారు, అది న్యాయమైందా కాదా అనేది ఆయనకు అనవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు మీద నేరం మోపడానికి ప్రజలు ఏ ప్రయత్నమైతే చేశారో అదే ప్రయత్నాన్ని అన్నా కూడా చేసినట్టుగా మనం ఈ వచనాల ద్వారా మనకు తెలిసిపోతా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు అన్నాను మనం ఆయన జీవితాన్ని స్టడీ చేశామనుకోండి, ఆయన జీవితం మనకి ఏం సూచిస్తుంది, ఏం బయట పెడుతుందో చెప్తారా? ఆయన మతాధికారి. హల్లెలూయా. అవునా కాదు? ఆయన మతాధికారి అయినప్పటికీ చూడండి, మతంలో ఉన్న వాళ్ళకి చాలా మట్టుకు దేవుని గురించిన సత్యాలు తెలుసు. హల్లెలూయా. సత్యం తెలిసిన వాళ్ళున్నటువంటి స్థితిని బట్టి, వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి, వారికి ఉన్నటువంటి అధికార స్థితిని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సత్యాన్ని ఒప్పుకోలేరు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఎంతో పేరుంది. ఆయన నలుగురికి చెప్తే, ఒక 10 మందికి చెప్తే, 100 మందికి చెప్తే ఆయన మాటకు లోబడి వాళ్ళు ప్రవర్తిస్తారు. అంత హోదా కలిగినప్పటికీ కూడా మనం ఒకవేళ అన్న హృదయాన్ని కనుక చూస్తే, ఆయన తన ముందు నిలబడ్డాడే యేసు ప్రభు, ఆయన దేవుని కుమారుడని, ఇవన్నీ విషయాలు ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. ప్రజలు కూడా ఏం చెప్పారో ఆయనకు తెలుసు. కానీ ఆయన దేవునికి లొంగనటువంటి హృదయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజు ఆయన మతపరుడైనా, ఆయనకు మంచి పలుకుబడి ఉన్నా, హోదా ఉన్నా, తను ఒక మాట చెప్తే ఆ ప్రాంతంలో చెల్లేటటువంటి ప్రభావం కలిగిన వ్యక్తి అయినా, తాను మాత్రం తన హృదయాన్ని పరీక్షించుకుంటే దేవునికి లొంగనటువంటి స్థితిలో అన్నా జీవిస్తా ఉన్నాడు. మనం ఈరోజు కళ్ళతో చూడలేం, చూడకున్న ప్రభుని మనం ఆరాధన చేస్తున్నాం. కానీ ఆ రోజు తాను యేసు ప్రభులో వారు చేసిన క్రియల్ని చూడటానికి, ఆయనను సాక్షాత్గా చూడటానికి దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు. కానీ దేవునికి లొంగేటటువంటి హృదయం ఆయనలో లేకపోయింది. ఈరోజు మనం దేవుని సముఖానికి వస్తున్నాం, దేవుని పిల్లలుగా జీవిస్తున్నాం. సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మనకు మంచి పలుకుబడి ఉండొచ్చు, మనమంటే గుర్తింపు ఉండొచ్చు. కానీ అన్నాలాగా దేవునికి కనుక మనలో లొంగేటటువంటి హృదయం లేకపోతే మనం ఇక్కడ ఈరోజు అన్నా లాంటి వాళ్ళమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అన్న తను లాస్ట్ 24 వచ్చిన ఏం చేశాడు? కయపాకు అప్పగించాడు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు తెలుసా? కయపాకు అప్పగించాడు. రెండో ప్రధానమైన వ్యక్తి కయప. దేవునికి స్తోత్రం. కయపను గురించి మనం ధ్యానిద్దాం. అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 49 నుంచి 53 వచనాల్లో కయప గురించి స్పష్టంగా అక్కడ వివరణ ఉంది. అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడయ్యుండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్టు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కయపాను గురించి మనం ఆలోచన చేస్తే, కయప అధికారికంగా ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రం. ఆయనకు అధికారం ఉంది, ఆయన నిజంగా ప్రధాన యాజకుడే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ తన స్థానం కొరకు మెస్సియాను, యేసు ప్రభును తృణీకరించినటువంటి హృదయాన్ని తను కలిగి ఉన్నాడు. కయప హృదయం ఎలాంటిది అంటే, తన స్థానం కాపాడుకోవటం కొరకు మెస్సియాను నిరాకరించాడు, తృణీకరించాడు. మన వాక్యంలోకి వెళ్ళి చూస్తే నిజంగా ఆయనకు అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుల వారిని సిలువ వేసే ఆ టైంలో ఆయన ఒక అధికారం కలిగిన ప్రధాన యాజకుడు.
మనం రెండోదిగా చూస్తే ఆయన ఎప్పుడైతే యేసుప్రభు జీవితాన్ని గమనించి నిజంగా ఆయనకి దేవునితో ఉన్న అనుబంధాన్ని అవన్నీ గమనించి వాస్తవంగా ఆ పోస్ట్ ఎవరికి ఇవ్వాలో తెలుసా? యేసుప్రభుల వారికి ఇవ్వాలి. దేవాలయంలోకి వెళ్ళి అధికారం కలిగి బోధిస్తూ ఉన్నాడు. ఎవ్వరికి కూడా భయపడకుండా సత్యాన్ని ఉన్నదున్నట్టుగా వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు. వీడు అధికార అనధికార సంబంధం లేదు. ఆ మందిరానికి వస్తున్నటువంటి ఆ మనుషులందరూ కూడా దేవుని పిల్లలని ఆయనకు తెలుసు కాబట్టి దేవుని గురించినటువంటి సత్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు వాస్తవంగా ఆయన ప్రధాన యాజకుడు. కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వటానికి కయపకు మనస్సు లేదు, హృదయం లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, అక్కడున్న ప్రజలందరూ ఈయన నేరస్తుడు నేరస్తుడు అని చెప్పి నేరం మోపి అన్నా దగ్గరికి తీసుకుని వెళ్తే సత్యాన్ని తెలుసుకోకుండా దాన్ని పరిష్కారం చేయకుండా అన్న కయప దగ్గరికి పంపించాడు. కాబట్టి ఇప్పుడు అన్న ఎవరు? తన రిలేటివ్ కదా, అవునా కదా? ఇప్పుడు నేను పైన వారం సందర్భంలో నేను జోనతన్ కొట్టానని చెప్పాను, కొట్టలేదు. మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు జయరాజుకి నేను మాట చెప్పాను. చెప్పిన తర్వాత జయరాజ్ ఏం చేశాడు? జోనతన్ దగ్గరికి వెళ్ళాడు. చెప్పిన తర్వాత ఇది కరెక్టేనంటే అయ్యగారు ఏం చెప్పాడు అని అడుగుతాడు జయరాజు. అయ్యగారు ఇదన్నాడు అంటే ఇప్పుడు అయ్యగారికి చెప్పిన దానికి నేను వ్యతిరేకం చెప్తే బాగుంటుందా? ఎందుకంటే బాగుండదు కదా. నాకు వాళ్ళిద్దరికి మంచి రిలేషన్ ఉంది. నేనేం చెప్పానో జయరాజు దగ్గరికి అలా జోనతన్ దగ్గరికి సలహాకి వెళ్తే జోనతన్ ఏం చెప్తాడు? అయ్యగారు చెప్పిందే కరెక్ట్. హల్లెలూయా. మరి వాస్తవంగా ఈయన తప్పు చేశాడా, తప్పు చేయలేదా, అసలు సత్యం ఏంటిదని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయకుండానే కయప కూడా యేసు ప్రభుల వారిని ఒక నేరస్తుడిగా చిత్రీకరించేసి పైన ఏమన్నాడు తెలుసా? ఒక మనుషుడు మన గురించి చనిపోవటం మంచిది అంటే ఇప్పుడు కయప ఉద్దేశం ఏంటో తెలుసా? ఇటు సత్యం బాగుంటుంది, సత్యం బాగుంటుంది అన్నాక సత్యం తెలుసుకుంటామా? న్యాయం ఏంటిదో పరిష్కరిస్తామా? అసలు చేయలేం. దేవునికి స్తోత్రం. కయపకు న్యాయం తెలుసుకోవటానికి పరిష్కరించడానికి ఆయనకు అధికారం ఉంది. అన్నకు పలుకుబడి ఉంది, కానీ కయపకి ఏముంది? అధికారం. అధికారం ఉన్నా తాను చేయాల్సిన న్యాయం చేయకుండా ఆయన మీద ఏ నేరం మోపబడిందో దానికే స్టాంప్ వేయటానికి ఆయన డిసైడ్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా యేసు ప్రభుల వారు దేవుని కుమారుడని చెప్పినప్పుడు ఆయన అడిగాడు ఏంటి? నేను మీకు ఆనబెట్టి అడుగుతున్నాను, ఒట్టు పెట్టి అడుగుతున్నాను, నువ్వు నాకు నిజం చెప్పాలి, నువ్వు నిజంగా దేవుని కుమారుడివేనా అని అడిగాడు. మరి ఆయన అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా? అబద్ధం చెప్తాడా? చెప్పడు. ఎందుకు తెలుసా? దేవుని మీద ఆనబెట్టి అడుగుతున్నాడు కాబట్టి. అప్పుడు ఏం చెప్తాడు? ఇప్పుడు మీరు కొన్నిసార్లు గ్రామాల్లో ఏదైనా గొడవ జరిగితే గుడికి చెప్తావా అని అంటాడు. పంచాయతీలు ఏం చెప్తారు తెలుసా? అక్కడ టెంపుల్కి వెళ్ళి గుళ్ళోకి వచ్చి చెప్తావా అంటే, ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు కదా, అక్కడ అబద్ధం ఆడడానికి వాళ్ళకి విశ్వాసం, అన్యులకు కూడా. కానీ ఈయన ఒక మతానికి అధికారి, ప్రధాన యాజకుడు కాబట్టి దేవుడి ముందు నువ్వు అబద్ధం ఆడకుండా నేను దేవుడి పేరుతో ఆనబెట్టి నేను అడుగుతున్నాను అన్నప్పుడు ఆయన సత్యం చెప్తాడా లేదా? సత్యం చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాలా? హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువుని అడిగాడు ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 65, 66 వచనాలు. త్వరగా. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ ఇప్పుడు మీరు విన్నారు, మీకేమి తోచుచున్నది?
అని అడిగాడు. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, కైప చేసిన పని ఏంటిదంటే, వీడు చనిపోతే బాగుండని ఉంది మనసులో. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు పక్కా చేయాలి, కన్ఫర్మ్ చేయాలి, ధృవీకరించాలి. ధృవీకరించాలంటే తన ఒక్కడి అభిప్రాయం చెల్లదు కదా, ఎదుటోళ్ళు కూడా సాక్ష్యం చెప్పాలి. అందుకని ఎప్పుడైతే యేసుప్రభును ఆనపెట్టి అడిగినప్పుడు యేసుప్రభు చెప్పాడు, నువ్వన్నట్టే నేను దేవుని కుమారుడు. ఎప్పుడైతే నేను దేవుని కుమారుని అన్నాడో అనగానే మనకి ఇంకా వేరే ఏ సాక్షితో పని లేదు. వీడెవడో మీకు తెలుసా? మరియ యోసేపుల వడ్రంగి వాడైన మరియ యోసేపు కుమారుడు. అవునా కదా? కానీ ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? దేవుని అని చెప్పుకుంటున్నాడు. పోనీ యేసు ప్రభుల వారు చేసిన అద్భుతాలు తెలియదా? ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎలాంటి కార్యాలు చేశాడో. రెండవదిగా, వాళ్ళు మతానికి అధికారులు కాబట్టి వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రాన్ని చదివితే కూడా యేసును గురించినటువంటి ప్రవచనాలు వాళ్ళకు తెలుసు. దేవునికి స్తోత్రం. కన్యక గర్భవతి కుమారుని కంటుంది. అవునా? యెషయాలో చెప్తాడు 9:6 ఏలైనగా మనకు శిశువు పుట్టెను, ఆయన మీద రాజ్యభారం ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ప్రతి విషయం వాళ్ళకి ప్రవచనాలు తెలుసు. కానీ ఆయనకు జ్ఞానం ఉన్న తన స్థానానికి, ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఆయననే ప్రధాన యాజకుడు అయితే నా పోస్ట్ పోద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనను ప్రధాన యాజకుడిగా అంగీకరించడానికి మనసు లేదు. నిజంగా ఆయన చేసిన కార్యాలను చూసి కూడా నిజంగా ఆయన దేవుని కుమారుడిని ఒప్పుకోవటానికి ఆయనకు మనసు లేదు. కాబట్టి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? యేసు ప్రభుల వారిని 100% తిరస్కరించే హృదయాన్ని కలిగి ఉన్నాడు. మనం చర్చికి వస్తాం, యేసు ప్రభుని గురించినటువంటి ఎన్నో లేఖనాలు చదువుతాం. కానీ నిజంగా ఆయన దేవుడని, ఆయన అధికారానికి మనం ఎన్నిసార్లు అప్పగించుకోకుండా మన అధికారం కింద మనం బ్రతుకుతా ఉన్నాం. ఆలోచన చేయండి. కైపాకు తన పోస్ట్ పోద్దని సత్యం తెలిసినా కూడా క్రీస్తును అంగీకరించే మనసు ఆయనకు లేకపోయింది. దేవునికి స్తోత్రం. క్రీస్తును తిరస్కరించాడు. ఈరోజు మనం యేసు ప్రభు దేవుడని, ఆయన పిల్లలమని చెప్పుకొని మనం సంఘంలో ఉన్నాం. నిజంగా యోహాను 1:12 ఏముంటుందో తెలుసా? చెప్తారా ఎవరన్నా? వాటికి మీకు ఎన్నిసార్లు కంఠిత వాక్యం ఇచ్చినా ఆ వారం జ్ఞాపకం. ఎందరు తను అంగీకరించారో. ఇక్కడున్న మనం పనికి మాలినోని నేను, కానీ దేవుడు నాకు ఏం అధికారం ఇచ్చాడో తెలుసా? ఈరోజు దేవుని తండ్రి అని పిలవటానికి అధికారం ఇచ్చాడు. ఆయన తండ్రి అని పిలవటానికి అధికారం కలిగి ఉన్నా కూడా కొన్నిసార్లు మనం ఏం చెప్తాం తెలుసా? ఆయన అధికారానికి అప్పగించుకోం. మన అధికారమే నడవాలి, మన మాటనే చెల్లాలి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. కైపాలు ఎట్లున్నామా? మీరు ఆలోచించండి. ఒకవేళ కైపాలాగుంటే ఒకరోజు మనం తిరస్కరించబడతాం. అన్నాలాగా అన్నీ ఉండి కూడా ఆయనను అంగీకరించకపోతే, నిజంగా ఈరోజు అన్నకు కైపకి ఏం దొరికిందో రేపు మనకు అదే దొరుకుతుంది. అందుకే యేసు ప్రభుల వారు సిలువ వేయబడటం అనేది కానీ ఒక యాదృచ్ఛికంగా ఏదో కథపూర్వకంగా జరిగినటువంటి కార్యం కాదది. ఆయన సిలువ వేయబడే ముందు ప్రతి పరిస్థితి ఈ లోకంలో ఉన్న మానవులకి, వాళ్ళ జీవితాలను కనుక మనం ధ్యానిస్తే వాళ్ళకి ఏం దొరుకుద్దో మనకు కూడా అదే దొరుకుద్ది. క్రీస్తుని అంగీకరించకపోతే ఎంత భయంకరమైన స్థితితో మనం తెలుసుకోవడం కొరకే వాళ్ళను బైబిల్లో రాసి ఉంచాడు ఆయన. హల్లెలూయా.
మూడో వ్యక్తిని మనం చూస్తే, మూడో వ్యక్తి ఎవరు అంటే అన్న కైప దగ్గరికి పంపించాడు. కైప ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్ళాలి? సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగకపోతే ప్రపంచ న్యాయస్థానానికి వెళ్ళొచ్చు, అవును కదా? సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అన్న దగ్గర నుంచి కైపకు వెళ్ళరు. కైప ఏం చేశాడో తెలుసా? యూదుల యొక్క మహాసభ, దాన్ని సన్హెద్రిన్ సభ అంటారు. దేవునికి స్తోత్రం. ఆ సన్హెద్రిన్ సభ దగ్గరికి యేసు ప్రభుల వారు పంపబడ్డాడు. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయం లూకా సువార్త 22వ అధ్యాయం ఒకసారి 66వ వచనం చూద్దాం. ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను తన మహాసభలోనికి తీసుకొని పోయి. దేవునికి స్తోత్రం. అక్కడ ఎవరెవరు ఉన్నారు తెలుసా? ప్రజలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. కాబట్టి ఇంకా అది అలా అక్కడ ఏది డిసైడ్ చేస్తే అది ఫైనల్ అవుతుంది. దేవునికి స్తోత్రం. కానీ ఆ సన్హెద్రిన్ సభ ఏదైతే ఉందో అక్కడ జరిగిన సంగతి ఏంటి అంటే, మనం అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 59-60 వచనాలు చూద్దాం. 59-60 త్వరగా. ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసుని చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెదుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 60వ వచనంలో ఏమన్నాడు? దేవునికి స్తోత్రం. చూడండి, అన్నా దగ్గర చూశారు, ఏం దొరకల. కయప దగ్గరికి వచ్చాడు, అక్కడ ఏం దొరకల. కయప నుంచి ఇప్పుడు సన్హెద్రిన్ సభకు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడున్న ప్రజలకు కానీ, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కానీ, ప్రధాన యాజకుడికి కానీ, శాస్త్రులకు కానీ అసలు ఆయన లోపల ఒక్కటి కూడా తప్పున్నదని ప్రూఫ్ చేసే సాక్ష్యం లేదు. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం డిసైడ్ చేశారు తెలుసా? వీడు మరణమునకు పాత్రుడే. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆయనను మరణమునకు పాత్రుడు అని వాళ్ళు ఎప్పుడైతే డిసైడ్ చేశారో, వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారంటే పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. పిలాతు గురించి మళ్ళీ ధ్యానిద్దాం. ఇప్పుడు ఆ సన్హెద్రిన్ సభను గురించి మనం ఆలోచన చేస్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క హృదయాలు ఏం కనిపిస్తుంది మీరు ఆలోచన చేస్తే? ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏం చెప్తుంది తెలుసా? ఇక్కడ ఒక 50 మంది ఈ మనిషి మంచోడు కాదని చెప్పారు, కానీ నాకు వ్యక్తిగతంగా మంచోడు అని తెలుసు. నేను అప్పుడు ఏం చెప్తాను తెలుసా? ఇంతమంది చెడ్డోడు అంటే నాకు వచ్చింది ఏంట్రా, నేను ఎందుకు గొడవలు ఇరుక్కోవాలి? అవునా? మనం ఏం చెప్తాం? సత్యాన్ని దాచిపెట్టేసి వీడు ఓకే, ఇది దొంగనే దొంగనే దొంగనే, అందరు ఏం చేశారు? ఈయన మరణమునకు పాత్రుడే అంటే, కొన్నిసార్లు సత్యం తెలిసిన అందరూ ఏం పాట పాడతారు? అదే పాట పాడతారు. जोर से बोलो, बार बार बोलो, झूठ बोलो, जोर से बोलो, बार बार बोलो. झूठ क्या होता है? सच होता है. ఇది లోకంకున్న శక్తి. ఆ సన్నిధిని సభలో అంత ప్రజలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రధాన యాజకుడు కూడా ఉన్నాడు, శాస్త్రులు కూడా ఉన్నారు. శాస్త్రులకి యేసు ప్రభువు గురించిన సమాచారం 100% తెలుసు. ఎందుకో తెలుసా? జ్ఞానులు వచ్చి రాజును అడిగారు,
అప్పుడు శాస్త్రులను పిలిపించి అడిగారు, యూదులకు రాజు ఎక్కడ పుడతాడు రా? ఆయన చోట పుడతాడు, ఖచ్చితంగా పుడతాడు. వాళ్ళకి తెలుసు, శాస్త్రులకు ఈయననే నిజంగా దేవుని కుమారుడని, నిజంగా ఈ ఆలయంలో ఉండడానికి ప్రధాన యాజకుడికి అర్హత కలిగిన వాడని వాళ్ళకు సత్యం తెలిసినా కూడా లోకమంతా ఏం డిసైడ్ చేసిందో ఆ సభ అంతా కూడా అదే డిసైడ్ చేసింది. వాళ్ళకి సత్యంతో పని లేదు, లోకంతో పని. ఇప్పుడు మనం క్రైస్తవులం, మనకు సత్యంతో పని లేదు, లోకంతోనే పని. లోకస్తుడు ఏం చెప్తాడో అదే చేయడానికి సిద్ధపడతారు. పెళ్లి చేస్తే ముహూర్తం చూడొచ్చా? ఇల్లు కడితే సిద్ధాంతిని పిలవచ్చా? చెప్పండి. పెళ్లికి ముందు పసుపు స్నానం చేయొచ్చా? హల్దీ ఫంక్షన్. సత్యంతో పని లేదు, దేవుడితో పని లేదు. దేవుని పిల్లలమని చెప్పుకొని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? లోకమంతా ఎటు పోతుందో వీళ్ళు కూడా అటే కొట్టుకొని పోతారు. సో మరి శనిదిన సభలో ఉన్న ప్రజల్లాగా ఉందా మన హృదయం? అన్ని సత్యం తెలిసినా కూడా అంగీకరించడానికి కైపలాగా ఉన్నామా? మనకు పలుకుబడి ఉంది, హోదా ఉంది, ఒకళ్ళు చెప్తే వింటారు. మనం ఒక క్యాంప్లోకి వెళ్ళి మనం ఒక మాట చెప్తే వింటారు, కానీ మనం చెప్పాం అన్నాలన్నమాట. అన్నా స్థితిలో ఉన్నామా? కైపా స్థితిలో ఉన్నామా? శనిదిన సభలో ఉన్నటువంటి ప్రజల స్థితిలో ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఈరోజు పరీక్ష చేసుకుందాం. అయితే ఆ గుడ్ ఫ్రైడే మీకు దీవెనకరంగా ఉంటుంది. లేకపోతే ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినా మన జీవితానికి ప్రయోజనం లేదు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం దేవుణ్ణి, ప్రభా ఈ మధ్యాహ్నం నన్ను దర్శించావు, ప్రభా నాతో మాట్లాడావు. అన్నాను చూస్తే ఆయనకు అధికారం లేకపోయినా తనకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తన మాట చెల్లుబాగుటాడు, తన పేరు చెప్తే ప్రభావం చూపించే స్థితిలో ఉన్న దేవా ప్రభుని తను స్వీకరించలేకపోయాడు. కైపా అయితే అధికారం కలిగి ఉన్నాడు, ఆయనకు జ్ఞానం కూడా ఉంది. ప్రభా మీరు ప్రభు చూపించండి. జ్ఞానం ఉన్న తన సౌకర్యం కోసం క్రీస్తును కాదని తిరస్కరించిన హృదయం. శనిదిన సభనైతే అక్కడ అందరూ ఉన్నారు, సత్యం తెలుసుకునే బదులుగా ఆ జనాల వెంట కేకలే గెలిచాయి స్వామి. ఆ రీతిగా మేము కూడా సత్యము తెలిసి నీ బిడ్డలమని చెప్పుకోవటానికి అధికారం కలిగిన స్థితిలో ఉండి కూడా ఈరోజు నిన్ను సంతోషపరిచే పనులు చేయకుండా లోకాన్ని సంతోషపరిచే పనులు చేసి నీ హృదయాన్ని గాయం చేస్తా ఉంటే, ఆ రోజు ప్రభువా వాళ్ళు గుర్తించో నిన్ను సిలువ వేశారు, కానీ ఈరోజు నిన్ను గుర్తించి కూడా నీ బిడ్డలమని చెప్పుకొని కూడా ఎన్ని విషయాల్లో సిలువ వేస్తున్నామయ్యా. అలాంటి దుస్థితి నుంచి నీ చిత్తమైతే ఈరోజు విడుదలనిచ్చి నిజమైన నీ పిల్లలుగా జీవించడానికి నాకు మా అందరికీ మీరు సహాయం దయచేయండి. మా హృదయాలను దర్శించండి, సత్యాన్ని అంగీకరించే మనసిచ్చి ప్రభా నిన్నే, నీ మాటల్నే, నీ బోధనే కోరుకునే మంచి మనసిచ్చి నీ మహిమకు మమ్మను సాక్షులుగా నిలబెట్టుకొనుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.